ఏడితేనే బాధ తగ్గిద్ది అనుకుంటే ఏడు. హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ అనిల్ అనమాట. ఇదే తేడాగా ఉంది. పైకిలే ఇంకో 2 కుర్చీలు వేసుకో, స్టూళ్ళు. హే తల ఎత్తుకునేలా చేసినాను. పైకిలే, దిగు దిగు దిగు. ఇప్పుడు కూర్చో. ఎక్కువ అయింది. హాయ్ అండి, నమస్కారం. ఈ వీడియో ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. ఇది నల్లగా కనపడుతుంది, కాకపోతే మొఖాలు మేమేని గుర్తుపెట్టుకోండి. అనిల్ ఝాన్సీ అనే నల్లగా కనపడ్డా కానీ చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఏం మాట్లాడాలో ఏం అర్థం కావట్లేదు అనమాట. కానీ ఏదో ఒకటి మాట్లాడటానికి వచ్చా. ఏమన్నా మర్చిపోతే 1-2 నువ్వు చెప్పు. 1-2 మ్యాక్సిమం గుర్తుంటే నాకు. నమస్తే అండి. నేను చెప్పే కదా, నా లైఫ్లో నేను చాలా పనులు చేశా, చాలా రిస్క్లు కూడా చేశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్తున్నా, చూసి అందరికి కూడా, నాకంటే గొప్పగా పనిచేసిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. నేను నాతో పోల్చుకుంటే నేను చెప్పే విషయాల్లో నాకంటే అస్సలు పని చేయని వాళ్ళు కూడా ఉన్నారు, కోట్ల మందే కూడా ఉంటారు. నాతో సమానంగా చేసిన వాళ్ళు కూడా ఉంటారనమాట. దయచేసి అందరూ దీన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అది సంగతి. ఝాన్సీ ఏది నవ్వుతున్నా, ఏం చెప్పబోతున్నాడు అదే అంతే కదండి. మరి ఇప్పుడు మొత్తం చెప్పిన తర్వాత నువ్వు చేసిన పని ఏంద్రా బాబు, నీకంటే చాలా మంది బాగా పెద్ద పనులు చేసిన వాళ్ళే ఉన్నారు అనుకుంటారు. అందుకని ముందే చెప్తున్నా, నాకంటే పెద్ద పనులు చేసిన వాళ్ళు, గొప్పగా చేసిన వాళ్ళు ఉంటారు, నాకంటే అసలు చేయని వాళ్ళు ఉంటారు, నాతో ఎక్కువగా చేసిన వాళ్ళు ఉంటారు అనమాట. ఓకే, మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు నా లైఫ్ ఎట్లా స్టార్ట్ అయిందంటే, అందరికిలాగే పుట్టా. అందరికి పుడతారు కదా, జోక్లే. అప్పుడే నేను పుట్టిన 3 సంవత్సరాలకి ఝాన్సీ కూడా పుట్టింది. అసలు ఝాన్సీ టాపిక్ వద్దులే, మన గురించే మాట్లాడుకుందాం. మధ్యలో నేను ఉండగా చెప్పు నా గురించి కూడా. అయితే అందరికిలాగే చిన్నప్పుడు సుకుమారంగా పెరిగా నేను కూడా. సుకుమారుడు సినిమాలో నేను మర్చిపోతాను మధ్యలో గెలికేవంటే. ఇంకా సుకుమారంగా పెరిగాం. కొంచెం పెద్ద అవుతున్న క్రమంలో చిన్నప్పటి నుంచి మాకు ఇంట్లో అయితే తోటల పని బాగా అలవాటు అండి. అదే కర్ర కొట్టుడు ఉంది కదా, అసలు ఫస్ట్ నేను చేసిన పని అయితే అదే. ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి, కటింగ్ మిషన్లు వచ్చి చాలా సులభతరం అయిపోయింది. కానీ పని అప్పుడైతే ఎవరు గొడ్డలే, ఎవరు పైపుకి తాళే తీసుకుని నరకాల. అప్పుడు నాకు 10th క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అట్లా ఉన్న టైంలో ఎవరి దాన్ని నరికి పువ్వులు వేయాల, చక్కగా చెక్కేసేసి ఆ పని అయితే చేసాం అప్పట్లో. తర్వాత కొంతకాలం మా అమ్మ వాళ్ళతో, అటు చూడు ఝాన్సీ, నాకు చూస్తావే, మా అమ్మ వాళ్ళతో కలిసి కుప్పలకి వెళ్ళామండి. అంటే ఇట్లా వదిలేస్తారు, కోసి వదిలేసిన తర్వాత ఎండిన తర్వాత డైరెక్ట్గా మధ్యలో కొంచెం ప్లేస్ ఇట్లా చేసుకుంది, పట్టా వేసి చుట్టుపక్కల ఉన్న వదులు మొత్తం ఇచ్చి డైరెక్ట్గా పట్టా వేస్తాం. అట్లా అయితే చేసామండి. కొన్ని 10-15 రోజులు చేసాం అనమాట. నేను అదే చెబుతున్నా, ఏ పని కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోలేదు, పర్ఫెక్ట్గా ఎన్నో ఎక్కువ నెలలు సంవత్సరాలు పడిన తర్వాత అయితే చేయలేదు. ఒక తోటల పని మాత్రమే చేసా. అట్లా చేసి కొన్ని రోజులు చేసాం అది. దాని తర్వాత పెళ్ళికి ముందు ఇంకా ఏం చదువుతాం అనిపించి, అంటే ఒక్కటే ఇవన్నీ చదువుకుంటే ఇవన్నీ వచ్చాయి కాదేమో, బహుశా చదువుకోవడానికి మోటివేట్ చేసేవాళ్ళు లేరు మనల్ని. ఫస్ట్ ఆ టైంలో ఇది చెయ్యరా, ఇది ఇట్లా చేస్తే ఇట్లా అవుతావు అని చెప్పిన వాళ్ళు లేరనమాట. ఇంకా తర్వాత ఆటో నేర్చుకున్నా. నాకు ఒకసారి చూపించాను కదా మీకు, బాబాయ్ని, మన పేతురు అంటారు, ఆ బాబాయ్ అయితే ఆటో నేర్పించాడు. ఇక అట్లా చిన్నగా ఆటో తోలే టైంలో ఆటో కరెక్ట్ కాదులే అని చెప్పి ఊర్లో జనం అందరూ ఏం చేస్తున్నాం అంటే ఏదో చేద్దామని చెప్పి పేపర్లో, ఇదిగో ఇట్లాంటి ఒక తక్కువ పేపర్లోనే, అదే ఇట్లాంటి న్యూసెన్స్ పేపర్లోనే మనం యాడ్ ఒకటి చూసి, థమ్స్అప్ కంపెనీలో సూపర్వైజర్ జాబులు అంటే ఎగేసుకుని వెళ్ళాం. శాలరీ 25,000 అన్నారు. అప్పుడు చదివిన జస్ట్ ఇంటర్ అయ్యాం మనం. ఇక అయ్యేవారికి వీళ్ళన్నయ్య కూడా, వీళ్ళన్నయ్య ఉందిలే నాకంటే, సచ్చినాడు, ఒక్క మాట కూడా చెప్పలే నాకు. ఎందుకు చెప్పలేదంటే చెబుతా అది కూడా. వెళ్ళి ఇతగాడు నాకంటే ఒక రోజు ముందే జాయిన్ అయ్యాడు. అందరం డబ్బులు కట్టాం. అప్పట్లో 1500 ఏం కట్టాం అనమాట. కట్టి వెళ్ళాం. ఒక రూమ్ కాడికి వెళ్తే, అది తొక్కలో రూమ్, చిన్న రూమ్ అండి అది. ఆ రూమ్లో 20-30 మందిని పడేసారు. నాకు అప్పటికే డౌట్ కొట్టింది, అసలు ఏందని చెప్పి డ్యూటీకి వెళ్దామని. మనకు ఆత్మకూరు ఉంది కదా ఇక్కడ,
అక్కడ అనమాట థమ్స్అప్ కంపెనీ తెలిసే ఉంటుంది. తెనాలికి తెనాలికి విజయవాడకి మధ్యలో, మంగళగిరి మధ్యలో. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లారీలు వస్తాయి కదండి, ఆ లారీల మీద ట్రబ్బులు దింపేస్తున్నారు. ఇక మీరు వెళ్ళిన జాబ్ ఎక్కడేమో ఇక నైట్ మొత్తం చేయించారు, నైట్ డ్యూటీ. ఒకనొక సమయంలో అయితే ఇట్లా క్రెయిన్ ఉంటుంది, ఇట్లా ఎత్తి పెట్టేది. ఆ క్రెయిన్ ఎత్తేటప్పుడు సీసాలు పడిపోయినాయి. అరే ఎట్రా సీసాలు ఎత్తన్నారు అన్న, పగిలిపోయి సీసాలు ఎత్తా నైట్. ఇది అదేదో సినిమా, ఏ సినిమా, జాతిరత్నలాగా ఇక్కడేమో అట్టా ఇట్టా అని చెప్పండి, అక్కడికి వెళ్ళాము. మనకు తెలియదు కదండి, అందుకే నా బట్ట ఒక్కడ చెప్పలేదు అలా. నేను ఆడు చేసిన కూడా అదే పని, నాకంటే ఒకరోజు ముందు వెళ్ళి అబ్బాయి పరిస్థితి ఇది ఆగు అంటే ఆగిపోయేవాడి, కానీ చెప్పలేదు అనమాట. ఇంకా వెళ్ళాం, వెళ్తే రేత్రి మొత్తం కూలి పని చేయించారు. చెబితే నువ్వు వచ్చి ఇది పదాసన పలానా వెళ్ళాడు, ఇది చేస్తున్నాడు, నువ్వు చేస్తావుగా. సరే ఏదైనా కానీ వెళ్ళాము, ఒక రైతులు చేసాం అనమాట. బ్యాగ్ తీసుకుని సర్దుకుని సాగరంగా సెంట్ కొట్టి వెళ్తే వర్క్ బాగా చేసామండి. అప్పుడు ఆ ఒక్క రైతు బాగా చేసే వరకే అక్కడ ఎవడు సూపర్వైజర్ అంట. యాక్చువల్ మనం వెళ్ళాల్సిన దానికి ఆ సూపర్వైజర్ అయితే పిలిచి, తమ్ముడు బాగా చేసావమ్మా, చేసుకో, నీకు లైఫ్ ఉండిద్ది అన్నాడు. ఏంద్ర స్వామి కూలి పని చేస్తే లైఫ్ ఉండేది అని చెప్పి 2వ రోజు మా నాన్న ఫోన్ చేసి వచ్చేసి అన్నాడు. లెట్స్ గో, ఇంటికి ట్రైన్ ఎక్కేసాం. ఒకరోజు పని చేసి నేను వచ్చి నాకు వెళ్ళి పెద్దమ్మ అయితే ఏందని ఇలా ఏం పని అంటే ఇది పని అన్నాను. నువ్వు మా వాడిని వచ్చామని చెప్పంటే 2వ రోజు నేను వచ్చినాక ఇలా నేను కూడా పిలిపించాను అనమాట. ఇక అది చేసిన తర్వాత మళ్ళీ చదువు ఇంటర్ అన్న కంప్లీట్ చేయాలి, సెకండ్ ఇయర్ అని చెప్పేసి మళ్ళీ దీనికి ప్రైవేట్కి అటుకి వెళ్ళి ఇంటర్ అయితే మంచి మార్కులతో పాస్ అయ్యాం అనమాట. అదే టైంలో ఫర్టిలైజర్ షాప్లో జాబ్ చేశానండి, అది ఈవిడికి కూడా తెలుసు. అక్కడ రిస్క్ అంటే, ఇక్కడ మార్నింగ్ 5 గంటలకో 4:30కో లేచి రెడీ అయ్యి ఇంచుమించు చీరాల దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఆటోకే మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ సాయంత్రం పొద్దుగుకి మేక వదులుతారు మళ్ళీ అక్కడ నుంచి చూసుకుని మళ్ళీ అంతా రావాలి. వచ్చేవరకు 8 అయిపోయి ఉండేది. మళ్ళీ పొద్దున్నే యథావిధిగా వెళ్ళిపోయేవాడు అనమాట. పొద్దున్నే లేచి మమ్మల్ని అయితే పనులకి వెళ్ళిపోతే మాకు శుభం ఉంది, అంటే మా నాన్న వాళ్ళ అమ్మ నన్ను బాగా చూసుకుంది. అమ్మ అది మొత్తం చేసి అంటారు కదా, ఆవిడైతే నన్ను బాగా చూసుకుని పంపించింది. సరే 1 రోజులు వెళ్ళానండి. 1 రోజులు వెళ్తే నాకు ఇచ్చిన శాలరీ ఎంత గెస్ చేయండి. 1 రోజులు ఇంచుమించుగా రోజుకి 60 రూపాయలు 70 రూపాయలు. ఆ రోజుల్లోనే 2013, 13, 14 అంతే, 13, 14 టైంలో అనమాట. ఆ రోజుల్లోనే నాకు రోజుకి 60 రూపాయలు 70 రూపాయలు ఛార్జ్ అయ్యేది. నాకు నెలకి ఎంత ఇచ్చి ఉంటారో గెస్ట్ ఏజెన్సీ, నువ్వు ఆవిలంతలు ఇచ్చింది చాలు కానీ మాట్లాడు, నేను చెప్పు ఆ శాలరీ ఎంత ఇచ్చి ఉంటారు 1 రోజులకి? 3,000 చేతిలో పెట్టాడండి నాకు. 3,000 ఛార్జీలు రోజుకి 60 రూపాయలు. 3,000 అంటే రోజుకి 100 రూపాయలు. అందులో రోజుకి 60 రూపాయలు ఛార్జ్ అంటే రోజుకి 40 రూపాయలు మిగిలిన నాకు. అప్పుడు పెళ్ళి అవ్వలేదు కదా, ఇంకా ఈ డబ్బులు మనం ఏం చేసుకుంటామని చెప్పి ఆ పక్కన మొత్తం వేరుశనగ అది నూనె తీసేది ఉంటుంది, మిల్లు ఉంటుంది. 5 లీటర్ల క్యాన్ ఆయిల్ కొనుక్కొచ్చాను. ఇంట్లో నాకు చిన్నప్పటి నుంచి నేనుండే గదిని డెకరేషన్ చేసుకుంటాను బాగా ఇష్టం. లైటింగ్ దండ ఉండిద్ది, పెద్దగా ఇంత లావుగానే గుండ్రంగా ఉండిద్ది, చూసే ఉంటారు. ఆ లైటింగ్ దండ తెచ్చుకున్నాం. మనం 1 రోజులు చేసిన శాలరీ సరిపోయినాయి. ఇంకా ఆ పనులు చేసిన తర్వాత మళ్ళీ పెళ్ళే. ఇంకా పెళ్ళే 2014 వచ్చింది, పెళ్లి చేసుకున్నాం. అప్పుడు నాకు అనిపించింది నేను 3 జిల్లాలతో పొత్తులు పెట్టుకున్నానని. ఎందుకంటే నేను ఉండేది గుంటూరు జిల్లా, ఇటు వెళ్తేనేమో నేను పనిచేసేది ప్రకాశం జిల్లా, అది ఆ 1 రోజులు పనిచేసింది. ఎక్కడి నుంచి ఇటైనేమో నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిది కృష్ణా జిల్లా. 3 జిల్లాలతో పొత్తు పెట్టుకున్నాం అనమాట. అప్పట్లో ఓకే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత మనకి ఎటువంటి సోర్స్ లేదు బతికేదానికి, నిజంగా ఏం లేదు. ఏ పని కూడా నేర్చుకోవాలా. ఆటో వచ్చు, అప్పటికి బాగా ఆటో వచ్చు. ఆటో తోలుతా ఉండా, అద్దె ఆటోలు అవేవి, సొంత ఆటో లేదు. ఇక పెళ్ళైన తర్వాత ఒక 1 రోజులు నాకు ఇంటికాడే ఉన్నట్టుందా. ఇప్పుడు అన్నారుగా పెళ్లి చేసుకుంటే ఎటా బతికేస్తావో చేసుకునే అమ్మాయిని అది అన్న తర్వాత నిజంగా అంటే స్ట్రగుల్స్ మొదలైనవి. మానసికంగా చాలా చాలా స్ట్రగుల్స్ అయితే ఎదుర్కొన్నాను అనమాట. అప్పటికి నా వయసు 21 సంవత్సరాలే. నిజంగా ఎంత బాధలు అంటే ఆర్థికంగా అన్నం లేకపోయినా మంచిలు తాగాని బతకొచ్చు, కానీ పెళ్లి చేసుకున్నాక
ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా అంటే చాలా వచ్చినాయి. ఇంకా వాటిని కూడా తట్టుకుని అధిగమించి ఆ విధంగా ప్రాబ్లమ్స్ కూడా తట్టుకుని నిలబడ్డాం. తర్వాత ఒకానొక రోజు ఒకానొక టైంలో అయితే భోజనంలే పెళ్ళైన తర్వాత తినడానికి మెతుకులు లేవు మనకి. ఆ టైంలోనే ఏం పనికి వెళ్ళి గిడ్డం లేతానికి వెళ్ళా కొన్ని రోజులు. గిడ్డం లేతానికి వెళ్ళి వచ్చిన డబ్బులతో తిని బియ్యం తెచ్చుకుని ఈరోజు మార్నింగ్ వండిన బువ్వ అన్నం ఈ నైట్ తినేసేసి అది మిగిలితే మళ్ళీ రేపు ఉదయం కూడా నైట్ నీళ్లు పోసుకున్నాం. అట్లాగే నీళ్ళే కదా మజ్జిగ కూడా లేవు. మజ్జిగ కావాలంటే పాలు ఉండాలి కదా. అదే అన్నాన్ని రేపు ఉదయానికి కూడా మళ్ళీ తినే పరిస్థితులు. లిటరల్లీ మీరు చెప్తే నమ్మరు. ఒకనొక సిచ్యువేషన్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే బట్టలు లేవు నాకు, ప్యాంట్లు. అందుకని చెప్పేసి కొన్ని ఫంక్షన్లు వచ్చినా ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా ఒక వారం రోజులు అయితే నేను ఎక్కడికి వెళ్ళాలా, అంత టైట్ పరిస్థితి వచ్చింది. తర్వాత మా బాబాయ్ది ఒక ప్యాంట్ ఉందంటే ఆ ప్యాంట్ నాకు లూజ్ అయిపోయింది. ఆ ప్యాంట్ వేసుకునే 1-2 చోట్లకు కూడా వెళ్ళా. పనులు లేవు అప్పటికి. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అద్దెకి ఆటోలు ఎవరు ఇవ్వలేదు. అసలుకి నిరుత్సాహం అనమాట. ఓకే, దాన్ని కూడా దిగ్విజయంగా జయించాం. తర్వాత ఒక అద్దె ఆటో, బజాజ్ డీజిల్, చిన్న ఆటో నేను చెప్పి తీసుకుంది, చిన్న ఆటో బజాజ్ డీజిల్, అదే ఒక 5 పడతారు చూసారా, ఆ ఆటో తోలే. ఆ యొక్క ఆటో తోలతాం. అప్పటికి మనం కొన్ని తీసుకున్నాం కట్టుబడి. ఆ ఆటో 300 అద్దె కట్టాలి, మిగిలినవి మన ఇంట్లో వాడుకోవాలి, కట్టుకుంటూ ఉండాలి. ఇంకా అలా సాగిస్తూ ఉండగా ప్రయాణం. ఆ అద్దె ఆటో ఎత్తేసి ఇంకేమైనా పనికి వెళ్ళాను చేసి కొన్ని రోజులు పెయింట్ పనికి వెళ్ళానండి. ఒక 10 రోజులు పెయింట్ పనికి వెళ్ళా. అది అసలు మనకు టచ్ లేని పని అయినా చేసామన్నమాట. ఇప్పుడు కొంచెం గొప్ప తెలుసు. ఇంకేం మన పనికి వెళ్ళాను చేసి. ఏంది నువ్వు ఫీల్ అయిపోతున్నావు, ఏవిడ ట్యాప్ తిప్పేసింది, ఇంకేమైనా పనికి వెళ్ళామా చేసి. ఒకనొక సిచ్యువేషన్లో ఇది ఈ మచ్చలు చూసారండి, మీకు కనపడుతుంది కదా ఇక్కడ ఉంటాయి. బ్లీచింగ్ చల్లటానికి వెళ్తే నాకు తెలియక గోతంలో ఇట్లా బ్లీచింగ్ 2 రోజులు వెళ్ళా. రక్తం ఇదంతా పుండ్లు అయిపోయి ఆ బ్లీచింగ్కి నాకు తెలియదు కదా. అప్పుడు ఒక 1 రోజులు ఇది నేను చెయ్యవలేదు. ఇదంతా భయంకరమైన పుండ్లు. అది విషయం. అది పోతే ఇంకేమైనా పనికి వెళ్ళామా. ఆటో కొన్నానండి ఒకటే, అప్పు చేసి ఆటో కొంటే దాని ఈఎంఐలు కట్టలేక దాన్ని తీసుకెళ్ళిపోయారు. ఇంకోటి కొన్నాం చేసి 2 ఆటోలు లాక్కి వెళ్ళిపోయారు అట్ట మనల్ని. తర్వాత ఏం చేయాలి అని సందిగ్ధంలో ఉండగా మన ఆటో ఉంది కదా తమ్ముడు, అదైతే సేల్కి వచ్చింది. 18,000 రూపాయలు ఆటో. అది మొత్తం ఆటో మొత్తం 18,000 రూపాయలు. అయితే నా దగ్గర అప్పటికి 12,000 13,000 అప్పు తీసుకుని 12,000 కట్టి 1,000 రూపాయలు జేబులో పెట్టుకున్నా. ఆ సిచ్యువేషన్ ఎట్ట వచ్చిందంటే ఒక 1 రోజులు టైం పెట్టాం ఆ కథ 6,000 కడతానికి. ఇక మనోడు వచ్చిన తర్వాత మనమైతే వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎందుకంటే ఆ 6,000 రూపాయలు కూడా నేను ఆ ఆటో తోలే కట్టాను అనమాట. బాగా ఆటో ఇప్పుడైతే ఏ కండిషన్లో ఉందో బాగాక అదే కండిషన్లో ఉంది అప్పుడు కూడాను. ఇంకా తోలి దాంతో 1 రోజులకైతే మనం 6,000 కంప్లీట్ చేసామన్నమాట. ఇంకా అక్కడ నుంచి కొంచెం ఎమోషనల్ వస్తుంది. తర్వాత ఒక పెద్ద సునామీ వచ్చింది లైఫ్లో. ఇంకొకటి, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి చిన్న ఫంక్షన్లు కూడా నేనే చేసుకున్నా. ఈ సందర్భంలో చెప్పాలి, నాకు నా తల్లిదండ్రుల నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు. అదేవిధంగా ఝాన్సీకి కూడా నిజంగా లిటరల్ ఇప్పుడు దాకా కూడా ఎటువంటి సపోర్ట్ లేదు. అట్లానే తట్టుకుని నిలబడ్డాం. ఇక అక్కడ నుంచి చెప్పే కదా పెద్ద సునామీ వచ్చింది. మీకు మొత్తం చెప్పలేదు, చిన్న ముక్కే చెప్తా. 3 పిల్లల్ని తీసుకుని అర్ధరాత్రి 11 గంటల టైంలో అయితే మా ఊర్లో నుంచి బయలుదేరి ఝాన్సీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అర్ధరాత్రి 2 అయింది వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు. ఆ రోజు ఇల్లు వదిలిపెట్టి వస్తాం. నేను ఈ క్షణం దాకా మళ్ళీ అక్కడికి అంటే వెళ్తామంటే చిన్న సమస్యలు వచ్చినప్పుడు వెళ్తాం అనుకోండి, వెళ్ళలేదు. అది పెద్ద మలుపు అనమాట నా జీవితంలో, అతి పెద్ద మలుపు. చెప్తారు కదా నా లైఫ్లో ఇట్లా ఒక మైలురాయి ఉంది, లేకపోతే ఇట్లా ఉంది, అది జరగకపోతే ఎట్లా ఉండేదో అని చెప్పి అంటారు కదా. నా లైఫ్లో జరిగిన అతి పెద్ద ఇదనమాట ఇది. అక్కడ నుంచి నేను ఇప్పుడు ఉంటున్న ఇంటికైతే షిఫ్ట్ అయ్యా.
అక్కడ నుంచి మరి ఆ ఆలోచన ఎట్లా వచ్చిందో ఏదో తెలీదు, యూట్యూబ్ అని చెప్పేసి యూట్యూబ్ సారీ ఇంకొక మాట చెప్పాలి, సారీ నాకు సిరి పుట్టిన తర్వాత పొన్నూరు వెళ్తే ఆటో వేసుకుని నడి రోడ్డు మీద ఒక మొబైల్ దొరికిందండి. నిజంగా అది నేను తీసుకోకపోతే నా వెనకమాల ఒక బస్సు ఒక లారీ వస్తుంది, అది తొక్కిచ్చేసేసేవాళ్ళు అయిపోయేది. కానీ నేను వాటికి అడ్డం పెట్టి మొబైల్ తీసుకున్నా. నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా ఆ మొబైల్ నేను తిరిగి ఇవ్వలేదు. ఎందుకంటే అంతకుముందు నాకు మొబైల్ అంటే పిచ్చి, టచ్ ఫోన్ అనేది లేదు అప్పటికి, 2015 సంవత్సరం దాకా కూడా. నా లైఫ్ని ఆ మొబైల్ టర్న్ చేసింది. ఏం చేసిందా లేదా? ఆ మొబైల్ మార్చిందనమాట నా లైఫ్ని. ఎట్లా మార్చిందంటే, ఆ మొబైల్ వచ్చిన తర్వాత నేను అన్లాక్ చేద్దామని చెప్పి కనీసం కొన్ని 100 సార్లు ట్రై చేసేదాన్ని ఒకే రోజు. నక్కి టైం పడేది 5 సెకండ్లని. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఆ మొబైల్ తిరిగి ఇవ్వాలని నాకైతే మనసులోకి రాలేదు, మీరేమైనా అనుకోవచ్చు. అట్లాగే ఉంచుకున్నా. 9090 అనే నంబర్ రకంగానే మొబైల్ అన్లాక్ అయిందనమాట. అన్లాక్ అయితే అందులో వాళ్ళ ఫొటోస్ ఉన్నాయి, వాళ్ళు కొంచెం రిచ్చే. సారీ అండి, ఏమనుకోవద్దు ఇట్లా చెప్తున్నాను. నిజంగా నాకు మొబైల్ నా లైఫ్ని మార్చింది మొబైల్, అది అనేది తిరిగి ఇవ్వలేదు. ఇప్పుడైతే మీరు చూశారు కదా, మొబైల్ దొరికినా ఏం దొరికినా మనం అయితే రిటర్న్ చేస్తాం. కాకపోతే ఆ రోజుల్లో పరిస్థితి అట్లాంటిది. ఆ మొబైల్ నా లైఫ్ ఎలా మార్చిందంటే, ఆ మొబైల్లో నేను కార్ గేమ్స్ ఎక్కువ ఆడేవాడిని. ఎక్కువ అంటే ఎట్లా అంటే, అసలు అది అదే ఏమంటారు దాన్ని, నిజమైన కార్ని ఎట్లా అయితే డ్రైవ్ చేస్తారో అట్లా గేమ్స్ ఆడేవాడిని. ఝాన్సీ అనేది పద్దాక ఏంది గేమ్స్ ఆడతావు, ఏంది నువ్వు చెప్పు ఝాన్సీ, అది ఎమోషనల్ అయింది, చాలు చెప్పు. అవదలే, నేనే చెప్తా. ఆడేవాడిని. ఆ గేమ్స్ ఆడి ఒక కార్ని, నిజమైన కార్ నడిపేంత రేంజ్కి వెళ్ళిపోయాను అనమాట, ఆ స్థాయికి వెళ్ళిపోయా. నాకు మొబైల్లో గేమ్స్ ఆడి, మీరు నమ్ముతారో నమ్మరో, మొట్టమొదటిసారి నేను కాకినాడ డ్రైవ్ చేశా. కాకినాడ వెళ్ళొచ్చాను మా కర్లపాలెం నుంచి. అప్పుడు అంతకుముందు తర్వాత మా బాబాయ్ కార్ వేసుకొస్తూ ఉంటే ఇక్కడెక్కడ తిరుగుతూ ఉండేవాడిని, అది వేరే విషయం. మొబైల్లో కార్ గేమ్స్ ఆడి నేను కాకినాడ వెళ్ళొచ్చానంటే అసలు అది అన్బిలీవబుల్ నాకైతే. ఆ మొబైల్ అయితే నాకు డ్రైవింగ్ని ఇచ్చింది. ఈరోజు మీరు చూస్తున్న డ్రైవింగ్ వీడియోలో కానీ, నేను హైదరాబాద్ వెళ్ళటం కానీ, కార్ ఆల్టింగ్లకి వెళ్తాం కానీ ఆ మొబైలే చేసింది అనుకోవచ్చు. ఇక అక్కడ నుంచి ఇక్కడ దూకదాం, వచ్చేసాం కదా అక్కడికి. వచ్చిన తర్వాత యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే ఇంక వెనక తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది. ఇన్కమ్ రాకపోని మీ సపోర్ట్ అంతా ఉంది. మీరు ఇచ్చే ఆదరణ, మీరు చెప్పే మాటలు, మీరు ఇచ్చే సపోర్టు, అది నెక్స్ట్ లెవెల్ అనమాట. తర్వాత కార్లకి ఎక్కువ కార్లు వచ్చినాయి. తర్వాత ఇల్లు కట్టుకోవాలని ఆలోచన వచ్చింది. సొందన తీసుకుని 1,00,000 రూపాయలతో ఇది స్థలం అయితే కొనుక్కున్నా. ఇంకోసారి డ్వాక్రా వస్తే ఇల్లు అయితే స్టార్ట్ చేశా. ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి మా లైఫ్ ఏందనేది మీకు తెలిసిందే. నిజంగా అక్కడ ఉన్నప్పుడు అయితే ఇంట్లో 10 రూపాయలు లేక దేవుడు అడుకునే పరిస్థితి ఉండేది. నిజంగా ఇక్కడికి వచ్చినాక అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. కాకపోతే ఎక్కువ రోజులు ఉండేవి కాదు, కానీ నా ఎక్కువ రోజులు ఉండేవి అనమాట. అట్లా జరిగింది నా లైఫు. ఈ మధ్యలో మళ్ళీ ఎన్నో ఒడిదుడుకులు, దాన్ని తట్టుకున్నాం, నిలబడ్డాం. ఈరోజు ఒక హోటల్కి ఓనర్ అయ్యాం. ఏం చేసి రన్ అవ్వనియండి, అవ్వకపోయినా అదే సెకండ్ ఇష్యూ. ఒక హోటల్కి ఓనర్ అయ్యాం, ఒక ఇంటికి ఓనర్ అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఒక స్థలం కొనుక్కున్నాం, అదే మీరు చూసేయన్నీ. నిజంగా అక్కడ నుంచి ఆ పెద్ద సునామీయే నా లైఫ్ని మార్చింది అనుకోవచ్చు. ఏదో ఒక ఎదురు దెబ్బ అంటారు కదా, అది జరిగింది. ఇంకేమన్నా మర్చిపోయాను ఝాన్సీ? అందుకే నేను పక్కన కూర్చొని ఆడుతున్నావు. ఏం మర్చిపోయాను? తోటల పనికి పెళ్ళైన తర్వాత కూడా పిల్లల్ని వీళ్ళందరినీ వదిలిపెట్టేలేండి, మీకు తెలుసు కదా. జలగల నీళ్లు పోసుకునేవాడు తోటల్లో. జలగలు ఉండి కాళ్ళకు పట్టుకుంటా ఉండి తీసి పక్కన పడేసి స్నానం చేసేవాళ్ళం. అంటే నేను ఒక్కడే కాదు, అదే చెప్తున్నా, నాతో పాటు ఉన్న అందరూ అదే పని అనమాట. ఇంకేం చెప్పాలనుకున్నాను, అంతేనండి. ఒకటి రెండు మర్చిపోయి ఉంటా. అది నా లైఫ్ అట్లా జరిగింది. ఆటో, ఇప్పుడు మీరు చాలామంది కామెంట్లు పెట్టారు, ఆటో తోలుకోవచ్చు కదా, ఎందుకు ఇంత ఇబ్బంది అని కొంతమంది అన్నారు.
ఆటో తోలుకోవచ్చు. మన ఆటో పరిస్థితి బాగాలేదు, దాని ఆటో రివ్యూ చేస్తా ఒక రోజు ప్రత్యేకమైన వీడియో. మన ఆటో సిచ్యువేషన్ ఎట్లా ఉందో అనేది చూద్దరు మీరు కూడాను. ఇక ముగిద్దాం ఝాన్సీ, చాలాసేపు మాట్లాడేసాం. ఎంతసేపు చూశారు. నేను ఇప్పటి నుంచో చెప్దాం అనుకున్నా ఈ విషయాలు. నిజంగా నాకు వచ్చిన కష్టాలు, నాకు వచ్చిన బాధలు ఎవరికి రావద్దు, ఎంత పగోడైనా కానీ. నాకంటే ఎక్కువ కష్టాలు ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు చెప్పుకోరు. నేను చెప్పాను అనమాట. ఆర్థికంగా, మానసికంగా ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్నా. ఈరోజైతే ఇట్లా ఉన్నాం మీ ముందు. వాట్ నెక్స్ట్? ఝాన్సీ ఎమోషనల్ అయిపోయింది, మొత్తం గుర్తొచ్చి ఉంటాయి. కొడితే ఉంచుకున్న దాని పేరు చెప్పి అంటాడు మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో. కొడితే పెళ్ళం ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పారు అంటాడు. అట్లాగే నేను చెప్తా ఉంటే ఈవిడికి అన్ని గుర్తొచ్చి ఉంటాయి. అప్పుడు ప్యాంట్ లేదు కదా, వా అక్కడ మహిళల్లో ఆయన ఉండాలండి. ఎవరైనా సరే పల్లెటూరులో అన్నాక ఇండైరెక్ట్గా అంటారు. నేను చిన్న వయసు, ఇప్పుడు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే అసలు జీవితం అంటే ఏందనేది అందరికీ తెలుసు. అప్పుడు లేదు, ఇప్పుడే కొంచెం తెలుసుకుంటున్నాను. అయినా ఇంకా పూర్తిగా కూడా మనకు తెలవదు. వండుకుంటాం, తింటాం, పిల్లలు చూసుకుంటాం, ఇదే ప్రపంచం అయిపోయింది. సమాజం అంటే ఏందనేది ఇంకా పూర్తిగా తెలియట్లా. ఏమంట చేసుకున్నాడు నిన్ను, ఒక ఆయన వాళ్ళ భార్యని అంటున్నాడు, నిన్ను చేసుకున్న కాడి నుంచి నా బతుకంతా నాశనం అయిపోయింది. సొక్కా లేదు, హింగీ లేదు, ప్యాంట్ లేదు అంటే మా అనిల్కి అక్కడ లేవు. ఆ ఇళ్ళు వాళ్ళు కొంచెం బాగుంటారు. ఇక 2 చేసుకున్న తర్వాత 2 నెలలు 3 నెలలు బాగుంటారు. తర్వాత కాడి నుంచి ఇక సూటి పొట్టి మాటలనో, కట్నాలు తేలేదనో, పన్నుట్లు తేలేదని ఏదో ఒకటి అంటూ ఉంటారు. అట్లా అంటే నిజంగానే నన్ను చేసుకున్నాను లేవో. పెళ్ళి కాకముందు ఆ పిల్లడు కొంచెం బాగుండేవాడు, రకానికి ఒక గొడ్డ అన్నీ వేసుకునేవాడు కదా. ఇంట్లో పరిస్థితులను బట్టి పట్టించుకోరు కదా. పెళ్ళైన తర్వాత అయినా సరే నీ తిప్పలు నువ్వు పట్టని చెప్పానని అంటారు కదా. ఆ టైంలో నిజంగానే నన్ను చేసుకున్నందు వల్లే దరిద్రం వచ్చిందని, లేకపోతే సైతాన్ని ఎత్తుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నామని అనేసరికి బాధలేసేది అసలు. సైలెన్స్. అది నన్ను చేసుకుంటే వచ్చిందని ఎట్లా చెబుతారు అసలు? నేనే దరిద్రం అని ఎట్లా అనగలుగుతారు అసలు? ఝాన్సీ, స్ట్రైట్ ఫార్వర్డ్ పొజిషన్ నాకు చెప్పు. అదే నా ప్లేస్ లో అలా ఆడుతుందే. నా మాట సరే, అది తీసేసి నేను ఏ రోజన్నా నిన్ను చేసుకున్న వాళ్ళ దరిద్రం వచ్చేసింది, ఇట్లా అయిపోయింది నా జీవితం, ఇట్లా అయిపోయింది అన్నా నేను? ఎవరో గొట్టం కూడా అన్నాడని చెప్పి నువ్వు బాధపడేది నేనంటే నీతో లైఫ్ పార్ట్నర్ నీతో అంటే నువ్వు బాధపడాలి. ఇంకేమన్నా చెప్పాలా? లేవు కదా? ఉంటాయి, చాలా ఉండే, చెప్పుకుంటే చాలా ఉండే. పెయ్యుడే పెద్దది అయిపోయింది. అదండి సంగతి. 21 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి నా లైఫ్ ఈ 9 సంవత్సరాల్లో, 10 వస్తుంది అనుకుంటా. ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో బాధలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు ఎన్నో దిగమింగుకుని మీ ముందు. అయ్యో ఇప్పుడే చెప్పాలా? చెప్పు. ఎందుకంటే ఈ వీడియోలో మా ఊరిలో కూడా చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి నేను డైరెక్ట్గా నేను ఏది కూడా చెప్పలేను. అందుకని వాళ్ళకి అర్థమయ్యిద్దని అనుకుంటున్నాను. కుటుంబంలో సమస్యలు అన్న తర్వాత అందరికీ ఉంటాయి. అది మంచిగా రావచ్చు, చెడుకు రావచ్చు. మా జీవితంలో అయితే వచ్చింది. మరి దేవుడే అది కీడించి మేలు అంటాడు కదా, సత్యం. నేనైతే దీన్ని బాగా నమ్మాను. ఆ రోజు ఆ టైంలో మేము బయటికి రాకపోతే ఇప్పటికి అట్టాగే అయ్యే బాధలో, గొడవలో మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం కూడా చెప్పలేము అనమాట. మా పిల్లలు, మా దారి ఏమైపోయేదో తెలియదు అనమాట. ఆ టైంలో తీసుకొచ్చాడు. ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఉన్న తర్వాత కాడ ఒక కుక్క అంటే హీనంగా చూస్తారు చూడండి మనుషుల్ని. నేను వీడియోలో చూసామంటారు. ఇక్కడ నుంచి మంచినీళ్ళ బిందు తీసుకుని నేను ఆ చివరికి వెళ్ళాలంటే అది ప్రాణం చచ్చిపోయేది అసలు. కాకపోతే మంచినీళ్ళ కోసమైనా సరే వెళ్ళాలి. ఇక లోకులు కావాలి అంటారు కదా, వాళ్ళ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుకునేవాళ్ళు. కోళ్ళు అంటే అట్ట, కోళ్ళు అంటే ఎట్ట, అమ్మో కోళ్ళు. మీరు ఒకప్పుడు కోడలు కదా,
ఇప్పుడు అత్తల స్థానంలోకి వచ్చారని గర్వంగా ఉంటున్నారు. నా స్థానంలో ఉండి కూడా ఆలోచించాలిగా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడేవాళ్ళు ఎవరైనా సరే. నా బిడ్డలకి నాకు ఇల్లు లేదని నేను ఎంత కూలిపోయానో అది నాకు తెలుసు. నా బాధ ఎవరికి తెలియదు కదా, మరి ఆ ప్లేస్లో ఉంటే ఆ బాధ అనేది మీకు అర్థమైద్ది. ఎవరి గర్వం వాళ్ళనే తినిద్దని చెప్పి నన్ను అంటారు. నేను గర్వించలేదు, నా బిడ్డల కోసం నేను కుమిలిపోయాను. ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదించి నన్ను ఈ స్థితిలో ఈరోజు అట్లా నిలబెట్టాడు. నాకు ఇల్లు లేదని నేను కూలిపోయాను, నాకు ఇల్లు ఇచ్చాడు. నేను పనికి వెళ్ళిపోయి ఏడ్చుకునేదాన్ని, అగ్గిలో నేను ఉండలేక పని గడి చేసుకోలేకపోతున్నానని చెప్పాను. నా బాధ నాకే తెలుసు, పైన నాతోనే కనబడుతున్నాను. నా మనసులో ఉన్నది ఎవరికి తెలియదు కదా. పైకి ఏమంటారు, అమ్మో వీళ్ళకేంటి, వీళ్ళు అట్ట, వీళ్ళ తల్లిదండ్రులు చూడరు, పట్టించుకోరు, ఏందేందో అంటారు. మమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయాను. మా దగ్గరికి వచ్చినప్పుడు నేను నా వరకు నేను ఎవరిని నేను నెట్టేయలేదు. నేను ఎప్పుడు చెయ్యి పెడతానే కానీ నేను వెనక్కి దిగసార్చాను ఎప్పుడు కూడా. అయినా నా చెయ్యి చేదు అయిపోతానే ఉంటుంది, ఎందువల్ల తెలియదు. దాన్ని బట్టి దయచేసి నేనైనా ఎవరైనా సరే పక్కన వాళ్ళ మాట అనేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఎవరు కూడా నేను నోటికి వస్తుంది కదా అని చెప్పి నేను మాట్లాడొద్దు. అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమైందిలేండి, మీ అందరికి కాదు. చాలా బాధ పెట్టినట్టున్నాం వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్, ఎంతసేపు చూశారు. మా పర్సనల్స్ చెప్పామని చెప్పి అనుకోవద్దు, ఎందుకంటే చాలామంది కామెంట్లు నువ్వు వేస్ట్ గాడివని ఒకడు పెడతాడు, ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఏందని ఒకడు అంటాడు. ఏందేందో చాలా కామెంట్లు, బ్యాడ్ కామెంట్లు మీకు ఇక్కడ చదివినిపించా. ఇట్లాంటి వాళ్ళందరికీ నేను లైఫ్లో అంత ఈజీగా ఈ స్థాయికి రాలేదురా బాబు, నేను చాలా కష్టాలు పడ్డాను అని నేను చెప్పేదానికే ఈ వీడియో. ఓకే, ఏదేమైనా మళ్ళీ మరొక వీడియోతో కలుద్దామండి. ఇంకో విషయం చెప్పాలండి. అయ్యో బాబోయ్, పెద్ద వీడియో అయిపోతుంది. అయినా సరే నేను ఇండైరెక్ట్ గానే చెబుతున్నాను, అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతాను అనుకుంటున్నాను. బిడ్డల్ని పెంచాలి, కానీ వాళ్ళు బాగుబోగులన్నీ చూసుకోవాలంటేనే బిడ్డలు కనండి, పెంచండి. మీరు చదివి మీరు తిన్నా తినపోయినా నా బిడ్డలు బాగుంటే చాలని అనుకోవాలి, ఏ తల్లిదండ్రులైనా సరే. రెండు మీ కళ్ళు ఏయైనా సరే. నీకు 2 పిల్లలు ఉన్నాయి, 3 పిల్లలు ఉన్నాయి. నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు 3 ఒకటే నాకు. నేను వాళ్ళలో ఒకళ్ళని తేడా చూసి నేను ఎప్పుడో చెప్పా, నా పిల్లల్ని ఒకళ్ళు ఎక్కువగా ఒకళ్ళు తక్కువగా చూస్తే ఆ రోజు నేను చచ్చిపోయాను లెక్క. కన్నారు వదిలేసేస్తారు. చచ్చిపోతే మా అమ్మ మా నాన్న లేరు, చచ్చిపోయారు అని చెప్పానని వదిలేసేయచ్చు. కానీ బ్రతకున్నా సరే అట్లాంటి తల్లిదండ్రులు ఉండా నాకు ఎందుకు ఇట్లాంటి తల్లిదండ్రులు ఇచ్చామని చెప్పానని బాధపడవాడు. అది మరి అది నేను ఆలోచించడం తప్పు, లేకపోతే మీరు చేసే పనుల వల్ల నేను అట్లా ఆలోచిస్తున్నాను అనేది అది మీకు తెలియాలి, పిల్లలకిగా మాకు కూడా తెలియాలి. అది నేను బాధపడుతున్నాను అంటే అది నువ్వు తప్పు చేసేవని నువ్వు అనుకోవాలి, కానీ నువ్వు చేసేది నువ్వు కరెక్ట్ అనుకుంటే దానికి మేము బాధ్యులం కాదు కదా. ఓకే ఓకే, ఏమొద్దు ఝాన్సీకి నిజంగా ఈ విషయం ఈ సందర్భంగా లాస్ట్ మా వాడు ఒకటి చెప్పేసి క్లోజ్ చేద్దామండి. నిజంగా చెప్తున్నా, ఇది మనసులో నుంచి వచ్చిన మాట. మీరు చూసేవాళ్ళు ఏమని అనుకోండి, కొంతమంది మాత్రమే. నన్ను మా అమ్మ మా నాన్న వదిలేశారు 100%. ఝాన్సీకి తెలియాలి. ఇక నిజంగా చెప్పాలంటే ఇది అనాథ, ఇది అనాథ, ఇద్దరం అనాథలమే. నిజంగా చెప్పాలంటే ఎవరు మనకు సపోర్ట్ లేరు. దేవుడు ఎందుకు జతపరిచాడు కానీ మమ్మల్ని ఇద్దరినే, 2 అనాథలను ఒక చోట తీసుకొచ్చాడు. అనాథలు అంటే తల్లిదండ్రులు లేని అనాథలు కాదు, తల్లిదండ్రులు ఉన్న అనాథలు అనమాట. అందుకే అనిపిస్తా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సెల్ఫ్ అనుకుంటాను అనమాట నేను అప్పుడప్పుడు. ఎందుకంటే నాకు ఎవరో ఏదో ఇస్తే నేను చేసుకోవాలా, నా స్వతహాగా నా సొంతగా నేను నా కాళ్ళ మీద నిలబడి మీరు చూసేదంతా నేను చేసుకున్నది. అది నా తెలివితేటల వల్ల కావచ్చు, దేవుడు కృప వల్ల కావచ్చు, మీ అందరి ఆశీస్సుల వల్ల కావచ్చు, యూట్యూబ్లోకి వచ్చిన కాడ నుంచి. కాబట్టి నేను ఒకటే నమ్ముతా, మనం విత్తనం పెడుతున్నాం, దానికి నీళ్లు పోయకుండా మానం కదా. దేవుడు పుట్టించాడు, అది మీరు రిలీజన్కి వెళ్ళొద్దు. ఏ దేవుడు అయితే మనం ఏ దేవుడిని అయితే నమ్ముతాం, ఆ దేవుడు పుట్టించిన దేవుడు మనకి భోజనం పెట్టకుండా మానడం, మనం పెద్ద ఎదగకుండా ఆపడం ఏంటి, ఆయన పెట్టిన విత్తనం లాంటి వాళ్ళం మనం. అది అనమాట నేను నమ్మేది. ఎవరు వదిలేసినా కానీ మనల్ని పుట్టించిన వాళ్ళు అయితే వదిలిపెట్టరు. అది సంగతి. మిమ్మల్ని చాలా ఎమోషనల్ చేసినట్టున్నాం. అదండి, బాయ్. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. ఏంటి ఝాన్సీ?